హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 41కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 40 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 40 డేస్లో మీరు ఎంత మేము చేయగలిగాము, చేయగలుగుతామా, ఇన్ కేస్ ఫ్యూచర్లో చేయగలమా, తగ్గగలమా, ఈ హోప్ అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ వచ్చేసే ఉంటుంది. ఎవరైతే నా వీడియోస్ చూసి ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారని, లైక్ నువ్వు లావు ఉన్నావు, సన్నబడు అని చెప్పారని మాత్రం స్టార్ట్ చేయకండి. మీకంటూ ఒక కసి ఉండి డెఫినెట్గా నేను ఏదో ఒక్కటి చేసి డైట్ చేసి లేకపోతే ఏది చేసైనా నేను వెయిట్ తగ్గాలి, నాకు హెల్త్ బాగా ఉండాలి, నా హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే డైట్ చేయండి. ఎందుకంటే ఎవరో ఏదో నువ్వు డైట్ చేయమ్మా సన్నపడతావు, అందంగా కనపడతావు అంటే మాత్రం వన్ డే చేస్తాము, నెక్స్ట్ డే స్వీట్స్ తినేసి లేదంటే టైంని ఫాలో అవ్వకుండా నచ్చింది తినేసి డైట్ అయితే చేస్తే కనుక వెయిట్ అయితే మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న డైట్ అయినా కావచ్చు, ఫ్రీగా వచ్చిన డైట్ అయినా కావచ్చు, వెయిట్ రెడ్యూస్ అవ్వడం కష్టం. ఎప్పుడైతే మన బాడీని మనంతటి మనమే తగ్గించుకోవాలి అనే ఒక కస ఉంటుందో అప్పుడు మాత్రమే మనం డైట్ అనేది పక్కా చేయగలం. సో మీరు కూడా అలా డిసైడ్ అవ్వండి. హ్యాపీగా డైట్ చేసి మంచిగా వెయిట్ అయితే రెడ్యూస్ అవ్వండి. ఇక్కడ వాయిస్ ఎవరిదో అనుకున్నారు, నా వాయిసే కొంచెం బాగాలేదు, అందుకే వాయిస్ ఇలా వస్తుంది. నిన్న వెయిట్ చూసుకుంటే నేను 55.85 kgs అయితే ఉన్నాను. మా సిస్టర్ అయితే 58.80 అయితే ఉన్నారు. ఈటింగ్ విండో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డిటాక్సిఫై డ్రింక్. ఈరోజు మన డిటాక్సిఫై డ్రింక్ వచ్చి ధనియా మేథీ వాటర్. ఈ ధనియా మేథీ వాటర్ కోసం ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. నేను ఇద్దరికి చేసుకుంటున్నాను కదా. అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి మంచిగా ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అందులో ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకొని మనం రోజు తాగే టీ కప్స్లోని కప్పు నిండా తీసుకోండి. ఫిల్టర్ చేసుకొని తీసుకోండి, మళ్ళీ చెప్పలేదు అంటారు కదా. స్టమక్తో ఈ వాటర్ తీసుకోవడం వల్ల ధనియాలు మెయిన్గా మనకి మెటబాలిజంని బూస్ట్ చేసి ఫ్యాట్ బర్నింగ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మెయిన్గా ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోయి బ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. మెయిన్గా ఈ మెంతు వాటర్ అనేది ఎంటీ స్టమక్తో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఆల్సో ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. 11 o'clock ఇలా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చి క్యారెట్, బీట్రూట్ అండ్ ఇంకొంచెం మిక్స్ చేసి అవన్నీ కలిపి జ్యూస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వరకు అట్లాగా టిఫిన్స్, ఇడ్లీ, దోశ ఇవ్వట్లేదు, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే ఇస్తున్నారు. దానికోసం ఇక్కడ హాఫ్ కీరా, హాఫ్ బీట్రూట్, కొంచెం కొత్తిమీర, హాఫ్ క్యారెట్, ఆమ్లా ఇచ్చారు. ఆమ్లా నాకు దొరకలేదు, అందుకని దాని ప్లేస్లో కివీ తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. వీటన్నింటినీ ముక్కల కింద కట్ చేసుకొని బ్లెండర్లో యాడ్ చేసుకొని వీటితో పాటుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉసిరికాయ లేదు కాబట్టి నేను కివీ తీసుకున్నాను. మీ దగ్గర ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ తీసుకోండి. ఇలా మొత్తం అన్నింటిని బ్లెండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్, ఫిల్టర్ కావాలి అంటే ఫిల్టర్ చేసుకోండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే తీసుకున్నాను. ఇలా 100 ml గ్లాస్లో జ్యూస్ అయితే తీసుకున్నాను. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల నైట్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. గుడ్ విజన్ మెయింటైన్ చేయడానికి క్యారెట్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బీట్రూట్ అనీమియాని తగ్గించడానికి బీట్రూట్ మనకి బాగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్గా ఉమెన్స్లో. దానిలో 96% వరకు వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది. సో మన బాడీ అనేది ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అల్లం వచ్చి నాసియా, మార్నింగ్ సిక్నెస్, మోషన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చి ఫేస్ మీద డ్రైనెస్, వ్రింకిల్స్ అండ్ అలాగే యూవీ రేషెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ హెల్ప్ అవుతాయి. సో ఈ డ్రింక్లో ఎంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు కొంచెమే చెప్పాను. సో మనకి బ్రేక్ఫాస్ట్ కింద డ్రింక్ తీసుకున్నాం కదా, జ్యూస్ తాగిన 1 hour గ్యాప్ ఇచ్చి మీకు ఆకలి అనిపిస్తే కనుక టీ ఆర్ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, లేదు అంటే వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం,
అండ్ హనీ ఇవేవి లేకుండా చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కాఫీ చేసుకుంటున్నాను. బ్లాక్ కాఫీ ఏం లేదండి, జస్ట్ ఒక బౌల్లో కాఫీ పౌడర్ తీసుకొని అందులో మరిగించిన వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దాంతోపాటుగా 2 డేట్స్, ఏ డేట్స్ అయినా మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఆకలి అనిపిస్తేనే తీసుకోండి, లేదు అంటే బ్లాక్ కాఫీ ఒకటి తీసుకోండి, గ్రీన్ టీ అయినా పర్వాలేదు. స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1:30 to 2 మన లంచ్ టైం కదా. ఈరోజు మనకి లంచ్లోకి ఒక చపాతీ అండ్ రాజ్మా కర్రీ ఇచ్చారు. చపాతీ కోసం ఇక్కడ 40 grams పిండి తీసుకోండి. నేను ఇద్దరికి కాబట్టి 80 grams పిండి తీసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా ఇంకో 10 grams తీసుకుంటున్నాను పాప కోసం. మొత్తం అన్నింటినీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ మా సిస్టర్ అన్నారు, ఒక చపాతీ చేస్తే ఒక చపాతీ తింటే ఒక దానిలానే ఉంటుంది, ఆకలేస్తుంది, అదే పిండిని 2 చపాతీ చేసి ఇవ్వు అన్నారు. సో మీరు కూడా ఒక చపాతీ అయినా చేసుకోవచ్చు, 2 అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 చపాతీ చేయడానికి అయితే చూసాను అండ్ ఒకటి పాపకి ఉన్న 2 నాకు మా సిస్టర్కి. ఇలా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను. చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజ్మా కర్రీ కోసం డ్రై రాజ్మా తెచ్చుకొని నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ ఇలా కుక్కర్లో అదే వాటర్తో సహా వేసి కొంచెం సాల్ట్ వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, ఆ కుక్ చేసిన రాజ్మా వాటర్ వంపేయకుండా వాటర్తో సహా వేసేయండి. ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనకి తిక్కగా ఉండకూడదు, కర్రీ అనేది కొంచెం పల్చిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కూల్ అయితే కనుక కొంచెం టైట్ అవుతుంది కదా, దగ్గర పడుతుంది కదా కర్రీ. సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. రాజ్మా కర్రీ అయిపోయింది. ఇక్కడ చపాతీ చూసారా, నా రిచాయి కన్నా చిన్నగానే ఉన్నాయి. ఇలాంటి చపాతీ 2 చేసుకున్నాము. మీరు కావాలంటే మొత్తం చపాతీ ఒక పెద్ద చపాతీ చేసుకోండి, సరిపోతుంది. 2 చపాతీ విత్ 100 grams రాజ్మా కర్రీ అండ్ 1 గ్లాస్ బటర్ మిల్క్, 1 స్పూన్ పెరిగేసి అందులో 100 ml వాటర్ వేసి బటర్ మిల్క్ చేసుకోండి. ఇప్పుడు 150 grams చూపిస్తున్నాను, కానీ నేను ఆల్రెడీ కర్రీ తీసాక కొంచెమే వేసుకున్నాను. సో 100 grams రాజ్మా కర్రీ, కొంచెం కీరా అండ్ క్యారెట్ సలాడ్ ఏదైనా తీసుకోండి. ఇదండి మన లంచ్లోకి. చక్కగా ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ప్రోబయోటిక్ ఉంది. ఒకవేళ మీరు డైట్ చేసినా చేయకపోయినా ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ డేస్లో కూడా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం తినాలి మనందరికీ తెలిసింది, ఫస్ట్ ఫైబర్ తినాలి. సో సలాడ్ తిన్న తర్వాత ప్రోటీన్, తర్వాత కార్బ్స్. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. లంచ్ కంప్లీట్ అయిపోయిన 2 hours గ్యాప్ ఇచ్చి ఆకలి అనిపిస్తే మనకి ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలి, టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బెల్లం కానీ షుగర్ కానీ తేనె కానీ ఏమి యాడ్ చేయకూడదు. ఏం యాడ్ చేసినా మన ఇన్సులిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది, దానివల్ల మనకి మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అవ్వడం కష్టం అయిపోతుంది. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ అలా ఏదైనా మీ చాయిస్ ప్రకారం తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది. నేను ఇక్కడైతే బ్లాక్ కాఫీయే తీసుకుంటున్నాను. వీటితో పాటుగా 30 grams రోస్టెడ్ మకానా తీసుకోవాలి, అంటే 30 grams మకానా తీసుకోండి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో మకానా వేసుకొని మంచిగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 5 minutes రోస్ట్ చేసామంటే మనకి క్రిస్పీగా తయారవుతాయి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ 1/2 teaspoon చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకొని ఇవి స్నాక్స్ కింద తీసుకోవాలి. టీతో పాటు ఇవి మకానా కొంచెం ఎక్కువగానే వస్తే లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కదా, డిన్నర్లోకి ఈరోజు ఇడ్లీ అండ్ కోకోనట్ చట్నీ కానీ సాంబార్ కానీ ఇచ్చారు. నేను ఇక్కడ సాంబార్ చేసుకుంటున్నాను, మీరు కావాలంటే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. సాంబార్ కోసం మీరు కందిపప్పు, పెసరపప్పు ఏ పప్పు అయినా తీసుకుని, నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. 3 విజిల్స్ తర్వాత పప్పు మనకి మెత్తగా కుక్ అయిపోయింది. ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే దగ్గర అయిపోతుంది, లేదు అంటే మిక్సీ పట్టేసుకున్నా మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది. సో సాంబార్లో మంచిగా తినేటట్లు ఉంటుంది అనమాట. ఇలా డైరెక్ట్గా వేసుకుంటే పులుపుకి పప్పు అనేది మళ్ళీ గట్టిగా అయిపోయి మనకి తినేటప్పుడు ఉడకలేనట్లు అనిపిస్తుంది. సో ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి ఒకసారి.
ఇప్పుడు సాంబార్ కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి మంచిగా చిట్లనివ్వాలి. ఇప్పుడు అందులోనే 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎలా వేగిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి క్యారెట్, స్వీట్ పొటాటో, ఆనపకాయ, ముల్లంగి, ములక్కాడ ఇలా ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు సాంబార్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఒక పొటాటో మాత్రం యాడ్ చేయొద్దు ఎందులో కూడా. ఇలా నా దగ్గర ఉన్న క్యారెట్, ఆనపకాయ ఇలా ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక టమాటో కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా చింతపండు రసం అయితే సపరేట్ చేసుకున్నాను. ఈలోగా మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి కదా, ఇందులోనే కొంచెం కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి మరో 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ వెజ్జెస్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో 2 మినిట్స్ కుక్ అయితే మనకి 75% వెజిటేబుల్స్ అనేది కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత మనం కుక్ చేసుకున్న పప్పుని కూడా వాటర్తో సహా వేసి అండ్ తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. వేసి మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో సాంబార్ దగ్గర పడాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. నేను ఏవైతే స్పైస్ పౌడర్స్ అన్నీ యూస్ చేస్తున్నానో అవన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే యూస్ చేస్తున్నాను. కావాలి అంటే మీరు నా ఛానల్లో స్పైసీ పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది, వీడియో చూసేయండి. బయట పౌడర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా ఇంకో 2 మినిట్స్ మరిగిస్తే మనకి సాంబార్ రెడీ అయిపోయింది. ఇందులో మీరు పోపు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకొని, నేనైతే పెట్టుకోవట్లేదు. అండ్ అలాగే నేను మొన్న రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాంతో ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. ఆ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇడ్లీ అందరికీ ఎలా పెట్టుకోవాలో నార్మల్గా తెలిసింది కదా. బ్యాటర్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం బౌల్స్లో వేసేసుకోవడమే ఇడ్లీ ప్లేట్స్లో. ఈ విధంగా 2 ఇడ్లీ అండ్ 100 గ్రామ్స్ సాంబార్, అలాగే వాటితో పాటుగా ఒక గ్లాస్ బటర్ మిల్క్, సలాడ్ అయితే క్యారెట్, కీర ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఇది మన నైట్ డిన్నర్. ఇందులో కూడా ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోబయోటిక్ ఉంది. 6 లోపే నైట్ డిన్నర్ కంప్లీట్ చేయాలి. 6 తర్వాత మనం ఏం తినాలో మనందరికీ ఆల్రెడీ తెలుసు. బ్లాక్ కాఫీ కానీ లేదు అంటే వాటర్ కానీ ఇవి మాత్రమే తీసుకోవాలి, ఇంకేం తీసుకోకూడదు. నెక్స్ట్ డే 10 o'clock వరకు మనం ఎప్పుడైతే 12 గంటలు పైన ఉపవాసం ఉంటామో అప్పుడు మాత్రమే మన ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో 16 గంటల ఉపవాసంలో మన ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. అండ్ మెయిన్గా ఫాలో అవ్వాల్సిన టిప్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా. రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, అండ్ మినిమం అయినా వాకింగ్ అయినా చేయాలి. ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్ట్స్ అయితే ఇంకా బెస్ట్. మెయిన్గా మీరు ఎక్కడ తగ్గాలనుకుంటున్నారో లైక్ లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, పొట్ట కానీ ఇలా ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఈజీగా ఫ్యాట్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. షేర్ చేస్తే మాత్రం మీరు డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.